డయాలసిస్ అనేది మనకి ఒక కిడ్నీకి సంబంధించినటువంటి కిడ్నీ ప్రాబ్లంకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్. కృత్రిమమైన మూత్రపిండాలు అన్నట్టుగా చెప్పవచ్చు మనం. సో ఈ డయాలసిస్ ఏంటి అని అంటే కిడ్నీ చేయాల్సినటువంటి ఒక 50-60% ఆఫ్ పనుల్ని ఆ పరికరం చేస్తుంది. ఒక మనిషికి మనకి కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు, అది కిడ్నీ ఫెయిల్ అనేది ఓవర్ నైట్ కాకుండా గ్రాడ్యువల్గా ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు, ఒక స్టేజ్కి రీచ్ అయినప్పుడు, అంటే ఆ స్టేజ్ ఏమని చెప్తామంటే మోర్ దాన్ 90% ఆఫ్ డ్యామేజ్. అంటే ఒక మనిషికి 10% కిడ్నీ పని చేసినా కూడా చాలు. ఆ 10% కూడా లేనప్పుడు మాత్రమే ఈ డయాలసిస్ అనేటటువంటిది అవసరం పడుతుంది. సో కామన్ మెన్కి అర్థం కావాలి అని అంటే క్రియాటిన్ అనేది ఇంచుమించుగా 8 పాయింట్లు 7 పాయింట్లు ఇట్లా రీచ్ అయినప్పుడు 1 నుంచి 8 పాయింట్లు ఆ స్టేజ్లో స్వతహాగా వాళ్ళకి డయాలసిస్ అనేది రిక్వైర్మెంట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ డయాలసిస్ అనేది కిడ్నీ చేసేటటువంటి పనులు మొత్తం చేయదు. సో ఇంచుమించుగా 60-70% ఆఫ్ ది కిడ్నీని రీప్లేస్ చేస్తుంది. సో ఇంకా మిగతా ట్రీట్మెంట్ అంతా కూడా కొంచెం మనం ఇంజెక్షన్స్ రూపంలో, మెడిసిన్స్ రూపంలో కంటిన్యూ చేస్తాం. సో స్వతహాగా ఈ డయాలసిస్ మనము 2 రకాల కండిషన్స్కి పెడతాం. ఒకటి ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లమ్స్, అంటే సడన్గా వచ్చిన కిడ్నీ ప్రాబ్లమ్స్. 2 క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్, అంటే స్లోగా ప్రోగ్రెస్ అయ్యి స్లోగా నెమ్మదిగా పెరుగుకుంటూ వచ్చినటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తీసుకుందాం. ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లమ్స్లో మనము డయాలసిస్ చేసినా కూడా మహా అయితే ఒక 5-6 సార్లు డయాలసిస్ అవసరం పడవచ్చు. తర్వాత మనము ప్రైమరీగా ఏదైతే కారణంతో కిడ్నీ ఎఫెక్ట్ అయిందో దాన్ని మనం కనుక్కొని ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళకి లైఫ్ లాంగ్ డయాలసిస్ పడేటటువంటి అవకాశాలు ఉండవు. సో ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఎంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ ఇచ్చామనే దాన్ని బట్టి వాళ్ళకి ఫ్యూచర్లో డయాలసిస్ పడకుండా కూడా మనం ఆపేటటువంటి అవకాశాలు 100% ఉంటాయి. సో క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏంటంటే అవి గ్రాడ్యువల్గా వచ్చినటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్. అంటే ఇది క్రియాటినిన్ 1 నుంచి 2 వెళ్తుంది, 2 నుంచి 3, 3 నుంచి 5 అట్లా నెమ్మదిగా గ్రాడ్యువల్గా పెరుగుతున్నటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్. వీళ్ళకి స్వతహాగా మనం 90% కన్నా డ్యామేజ్ అయినప్పుడు డయాలసిస్ అనేది చేస్తాము. చేసిన తర్వాత వీళ్ళు కంటిన్యూస్గా ఆ డయాలసిస్ మీద ఉండవలసిన అవసరం వస్తుంది. లైఫ్ లాంగ్ డయాలసిస్ మీద ఉండాల్సిన అవసరం కూడా వస్తుంది. వీళ్ళు వారానికి ఇంచుమించుగా ఒక 3 సార్లు, అంటే ఒక్కొక్కసారి వచ్చి మనకి 4 అవర్స్ చొప్పున చేస్తాము. సో పర్ వీక్ వాళ్ళు వచ్చేసి 12 అవర్స్ ఈ డయాలసిస్ బెడ్ మీద ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేదనంటే మనం కిడ్నీ మార్పిడికి వెళ్ళాల్సిన అవసరం అనేది వస్తుంది. సో ఈ క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఒకసారి మనం డయాలసిస్ స్టార్ట్ చేసిన తర్వాత, అంటే ఏదైనా కిడ్నీ డాక్టర్ చూసి ఇది క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం అని సర్టిఫై చేసి డయాలసిస్ స్టార్ట్ చేసిన తర్వాత డయాలసిస్ లేకుండా తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.